शिवाय गुरवे नमः। 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 ఆనందము ఎట్టిది, అది అనంతమైనది, ఇంద్రియాతీతమైనది, నిర్మల బుద్ధిచే గ్రహింపదగినది. బుద్ధి నిర్మలమగునప్పుడు అది తన ఉపాధి రూపాన్ని కోల్పోయి ఆత్మ ఆత్మాకారంగా పరిణామం పొందుతుంది. అట్టి వినిర్మల బుద్ధిచే ఆత్మసుఖము అనుభూతమవుతుంది. అది ఇంద్రియములకు గోచరము కాదు. ఇంద్రియములకు దాసులై బహిర్ముఖ దృష్టి కలిగి ఉండు వారిచే అది ఎప్పుడునూ తెలియబడదు. అయితే ఆత్మసుఖము ఇంద్రియములకు గోచరం కానిదని చెప్పి మరల బుద్ధిచే తెలుసుకొనబడగలదని చెప్పుట పరస్పర విరుద్ధము అని అనవచ్చు. బుద్ధి అత్యంత శుద్ధమైనప్పుడు అది తన ఇంద్రియ రూపాన్ని కోల్పోయి బ్రహ్మాకారముగానే పరిణమిస్తుంది. ఉప్పుకళ్ళు వడగండ్లు సముద్రమున కలిసిపోయినట్లుగా ఆ బుద్ధి ఎప్పుడైతే నిర్మలమవుతుందో అది ఆత్మగా పరిణమిస్తుంది. ఆత్మ ప్రతి వారును పొందవచ్చు, దిగులు పడవలసిన అవసరం లేదు, వారి అందే ఉంది కాబట్టి. వారి వారి బుద్ధిని శుద్ధమనర్చుకొనినా చాలు. అతీంద్రియం అని చెప్పుట వలన ఇంద్రియ సుఖములందే కాలక్షేపం చేయు వారికి ఆ ఆత్మానందము కలలో కూడా కనిపించదని తేల్చివేసి చెప్పారు పరమాత్మ. ఆత్మసుఖము అనంతము, ఆత్యంతికము. తక్కిన అన్ని దృశ్య సుఖములు అంతములని, అంటే అంతరించిపోయి నశిస్తాయని. కావున వానికై పరుగిడరాదని సూచించారు. ఆత్మానందమున మగ్నుడై ఉండు యోగి ఆ చోటి నుండి మరలా చలించడు, దాని అందే రమిస్తూ ఉంటాడు. మకరందమును పానము చేయు భృంగము కుసుమమును వీడిపోవా ఇచ్చగించునా. సత్య వస్తువును పొందినవాడు మరలా మిథ్యా వస్తువుకై పరుగిడిన, బింబమును పొందినవాడు ప్రతిబింబమునకై అర్రులు చాచిన, ఒకవేళ చాచినచో అతడింకను పూర్ణ వస్తువును పొందలేదని అర్థం. స్వప్న సుఖమునకై పరుగిడువాడు ఇంకనూ మేల్కొనలేదనే భావం. కాబట్టి ఇక్కడ పూర్ణత్వం పొందకుండానే అని అన్నారు. ఎందుకు పొందట్లేదంటే అది ఎవడి బుద్ధివాడి. విషయ సుఖములే విషయములే ఇంకా ప్రాధాన్యత పొందినవి. ఆ విషయ సుఖంలోనే వాడు ఆనందాన్ని వెతుక్కుంటే, నిన్న చాలా చెప్పుకున్నాం ఇష్టాలు అలాంటివన్నీ, వాటిల్లో వాడు తన్మయత్వం పొందినన్నాళ్ళు వాడు పూర్ణత్వం ఎలా పొందుతాడు? సందేహం ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టాలు అయిష్టాలు ఏ మాత్రం లేస మాత్రంగా ఉన్నా, అది ద్వేషం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ భావమైనా సరే మీ బుద్ధిలో ఉన్నది అంటే మీరు పొందలేదు. మీరు ప్రయత్నం చేయండి, ఉంచుకొని దీన్ని కూడా మీరు పొందలేదు. జన్మలు పొందుతారు తప్ప జన్మ రాహిత్యాన్ని పొందలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రదేశం అందే నాకు కుదురుతుంది అని మీరు అంటే ఇక్కడ మాత్రమే నేను పొందగలుగుతాను, సాధన చేయగలుగుతాను అన్న నిర్ణయాలు మీలో ఉంటే గనక అది మిమ్మల్ని ఎప్పటికీ తరింప చెయ్యదు. గుర్తుపెట్టుకోండి.
ఎన్నోసార్లు మనం కాశీ గురించి కూడా చెప్పుకున్నాం. కాశీలో పోవాలనుకున్న వాళ్ళందరూ కాశీలో పోయారా? అభిప్రాయాలు ఎప్పుడైతే లే దృఢంగా ఉంటాయో పరమాత్మ అభిప్రాయం భిన్నంగా ఉండవచ్చు. కర్మ, కర్మానుసారని బుద్ధి, బుద్ధి అనుసారని కర్మ, అంతే, రెండు ఒకటే. అందుకని అనుభవించక తప్పదు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు, ఎవరు కర్తలు. అందువల్ల మనసులో ఏ మాత్రం కూడా దేని గురించిన ఒక భావము లేస మాత్రమైనా సరే అది దృఢమైన అభిప్రాయం మీలో ఉండరాదు. అది నేనుకు సంబంధించింది, అందులో సందేహము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. లేస మాత్రమైన అభిప్రాయం ఉన్నా సరే అది మీకు నేను ఉన్నదనే అర్థము. నేనుతో ఉన్నవాడు ఎప్పటికీ పొందలేడు గాక పొందలేడు. నాకు అదే చెప్పాడు. అన్నంత మాత్రాన దొరుకుతుందా బుద్ధి అంటే? ఆత్మ ప్రతి వారి చేతను గ్రహించబడగలుగుతుంది. వారి వారి బుద్ధిని శుద్ధమనర్చుకునైనా చాలును అని స్పష్టంగా చెప్పారు. బుద్ధి శుద్ధంగా ఉండాలి. బుద్ధిలో లేస మాత్రంగా అభిప్రాయాలున్నా అది శుద్ధం కాదు. నిన్న కూడా చెప్పుకున్నాం. అది మంచి పనా చెడ్డ పనా అన్నది పరమాత్మకు అవసరం లేదు. నువ్వు ఏదైనా సరే బుర్రలో పెట్టుకున్నావు అంటే నీకు ఆయన ఇవ్వడు. అందులో ఏం సందేహం లేదు. ఆత్మసుఖము అనంతము, ఆత్యంతికం. దానికి మొదలు తుది లేదు. బ్రహ్మాండం అసలు అది. మొదలంటే ఇక్కడ మీరు అనొచ్చు, ఏమంటే మొదటి నుంచి ఎందుకు లేదు? లోపల ఉంది ఆత్మ. మీరు పుట్టినప్పటి నుంచి లేదా? మీరు పోయినా ఉందండి. ఉంటుంది. అందుకని అది ఆత్యంతికం. దృశ్య సుఖములన్నీ అంతములు, ఎప్పుడు నశించేవే. మీరు ఒకటి అనుకుంటే అది ఆనందాన్ని ఇస్తుంది. ఎన్నిసార్లు ఆనందాన్ని ఇస్తుందండి? ఆత్మానందమున మగ్నుడైన యోగి అది అంటే స్థిరత్వం పొందిన వాడికి ఇంకా వేరే ఏం కావాలండి? ఆ స్థిరత్వం ఏముంది? పొందిన వాడికి ఇక ఏమీ గొడవలేదు. స్థిరత్వం అన్నాను, ఒట్టిగా పొందటం కాదు, స్థిరముగా ఉండటం ఆనందంలో. అంతేగాని అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అని కాదు. ఇక్కడైతేనే ఆనందం, అక్కడైతే ఆనందం లేదు. ఇదంటేనే ఆనందం నాకు, ఈ విషయం ఆనందం, ఇది ఇష్టం కాబట్టి ఆనందం, వాడిని తిట్టడం ఆనందం, ద్వేషించడం కూడా ఆనందం అండి. మరి ద్వేషించడం ఆనందం కాదా? పదే కాదమ్మా. పదే వాడు లేదు అన్నాడంటే వాడిని గురుగారు, కాదు. చెడ్డవాడు అనడం ఆనందం కదా. వాడు చెడ్డవాడండి అని చెప్పు. అది కానీ ఏవైనా ఆనందం లేదు. అవన్నీ కూడా కొన్ని పైశాచిక ఆనందాలు, కొన్ని జీవానందాలు. ఏం పిశాచి అని ఎన్నిసార్లు చెప్పాడు కదా పరమాత్మ. ఏమి ఇదని మొన్న కూడా వచ్చింది కదా పిశాచి అని. కాబట్టి వచ్చినాయి. పిశాచీలు పొందేదేమో, పిశాచాలు పొందేది పైశాచిక ఆనందం, జీవుడు పొందేది జీవానందం. ఏది? ఇష్టాలు అయిష్టాలు ఇలాంటివన్నీ కూడా. ద్వేషాలన్నీ కొంచెం పైశాచి. అన్ని లాభాల కంటే గొప్ప లాభము ఆత్మానందమే. కావుననే దానిని పొందినప్పుడు సర్వోత్తమంగా తెలుసుకొని తక్కిన ప్రాపంచిక లాభములన్నిటినీ వదిలివేస్తాడు. విఘ్నుడైన వాడు జ్ఞాని. తుడిచివే అంటే ఇంకా అసలు ఏది ఆనందంగా కనపడుతుంది? ఒక పువ్వు అనిపించింది. అందముగా ఉందని మీరు అంటారు. సృష్టి అందంగా ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా పువ్వు ఎంత బాగుందో అంటారా? ఇంకెందుకు అనటం? అసలు అన్ని అందమే. అందం కాని వస్తువు ఎక్కడుంది చెప్పండి? కాబట్టి అజ్ఞానంలో ఉన్నప్పుడు అబ్బా ఈ పువ్వు ఎంత బాగుంది, అబ్బా ఆ పువ్వు అది ఎంత బాగుంది, ఆ బిల్డింగ్ బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది అని అనుకోవచ్చు. ఈ రోడ్లు బాగున్నా, అమెరికా బాగుందా, ఇండియా బాగుందా అని. అసలు మొత్తం బ్రహ్మ సృష్టి అంటుంటే ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మనం పువ్వులు ఏడలు ఎందుకండి? మనసు అంతే అక్కడ అండి. మీకు లైవ్ అంటే అర్థం ఇంకో చోట లైవ్ అవ్వలేదనే కదా. అవును. ఇవి అర్థమైందమ్మా. కూడా ఉంటాయి, అవునమ్మా. చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పువ్వును చూడగానే నువ్వు పరవశించావే అనుకోండి, మరి అప్పుడు వేరే దగ్గర పరవశించలేదనే కదా అర్థం. ప్రతి పువ్వు అందమైనదే కాదా? ప్రతి వాళ్ళు అందంగానే ఉంటారు. నవ్వితే అందరూ అందంగానే ఉంటారు. లోపల ఏమన్నా పెట్టుకున్న వాళ్ళు అందంగా ఎక్కడ ఉంటారండి? వాళ్ళు నవ్వగలరా? వాళ్ళు లేదు. నవ్వరు. లోపల ఏదైనా వాళ్ళు నవ్వుతారండి? అనుకుంటారంటే అందరు అబ్బాయి ఎంత గంభీరంగా ఉన్నారండి, చాలా చాలా గంభీరం అండి, వాళ్ళతో మాట్లాడాలంటే భయం అండి. సరే, రకరకాల మనుషులు, రకరకాల బుద్ధులు, అన్ని రకరకాలు. ఏది ఇది అని చెప్పాలి. ఎవరిది వాళ్ళు. అందువలన పరవశాలు ఇవన్నీ అంటే నువ్వు ముందు ఆత్మానందంలో పరవశించరా, తర్వాత పువ్వును రెక్కను చూడొచ్చు.
ఆత్మానందం పొందకుండా పువ్వును పట్టుకుంటే ఆత్మానందం లభిస్తుంది. ఆ పువ్వు ఎంతసేపు ఉంటుందండి? కొన్ని పువ్వులు గంటలో వడిలిపోతాయి. ఏ పువ్వైనా నశించేదే. కొన్ని అప్పుడు బాధపడుతున్నావా? అంతే కదండి, పువ్వు అంటే లేదు. పోతుంది కదా అంటారు. మరి పరవశించినప్పుడు దుఃఖం కూడా కలగాలి కదా, దుఃఖం కలగదు అప్పుడు. అంటే బాహ్యానందాలన్నీ అంతే, అంతము కలవి. కానీ ముందు అంతము లేని ఆత్మానందాన్ని పొందండి. అంతము లేని ఆత్మానందాన్ని పొందితే తర్వాత వీటి గురించి ఆలోచించాం. ఇప్పుడు పువ్వు బాగుంది అన్న బాధ లేదు, బాగాలేదన్న బాధ లేదు. లోకంలో ప్రతి జీవి కూడా లాభాన్నే కోరుకుంటాడు. వర్తకుడు ధాన్యం కొలిచినప్పుడు ఒకటి అనకుండా లాభం అంటాడు. ప్రాపంచిక లాభంలో ఎన్నిటి పొందినను అవి కొంతకాలం మనకు నశించిపోతాయి. ఒకవేళ అవి నశించకుండా అనుభవించి తన ఉపాధి అయినా నశిస్తుంది. ఇల్లు కట్టుకున్నాక ఇల్లు నశించదా? నువ్వు లేకపోతే నువ్వు ఉంటావా అప్పుడు? పోని ఇల్లు కట్టుకున్నానండి, ఈ ఇల్లు ఎన్నాళ్ళు చక్కగా ఉంటుందో, నేను అన్నాళ్ళు బాగా ఉంటానని నువ్వు అనగలవా? ఒకవేళ అవి నశింపకుండాను అనుభవించి తన ఉపాధి అయినా ఒక కాలంలో నశించిపోవును. నగలన్నీ లాకర్లో ఉంటాయండి, ఉపాధి నశించదా? పోనీ ఈవిడ చాలా అపురూపంగా చేయించుకుందండి, ఆ నగాన్ని తీసుకొచ్చి పెడతారండి బాడీకి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉన్నవి కూడా లాక్కుంటారు, అవునమ్మా. ఏవి ఉంచారు, ముక్కు పుల్లతో సహా లాక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. ఏది ఉంచారు. కొత్త వస్త్రం అవునమ్మా. ఏదైనా కప్పుకోవాలంటే ఎందుకండి, బ్రాహ్మణుడు చెప్పాడు కదా అది కప్పేస్తారు లేని, అనవసరంగా కొత్త చీర పాడు చేయటం ఎందుకు, కొత్త బట్టలు పాడు చేయటం ఎందుకు అంటారు చూడండి. అంతవరకు ప్రేమగా ఉన్న వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు, వెయ్యరు. అయ్యో వేస్తే మంచిది అంటారు అని అన్నాం అనుకోండి, వద్దులేండి బ్రాహ్మణుడు చెప్పలేదు కదా చూద్దాం. ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఎవరి అభిప్రాయాలు, పోయేవాడి గురించి ఎందుకు అనవసరంగా కష్టపడే ఏదో ఒకటి వేస్ట్ చేయడం అని అనుకోవటం లేదు. పోయిన వాడి కోసం ఎవరన్నా చేస్తారండి? పోతే పోయింది, నగతో పాటు ఆవిడ్ని ఇచ్చేసేద్దామని అంటారు ఎవరన్నా మెళ్ళో వేసి? వాడు పుట్టినప్పటి నుంచి వాడి మెళ్ళోనే ఉందండి ఆ గొలుసు, అలాగే ఉంచేద్దాం అని అంటాడు ఎవడన్నా? ఒక అతను ఎవరో ఒకళ్ళు పోతూ పోతూ రాశారట. నా అంటే వీళ్ళు అమెరికన్స్ ఇలా బాక్సుల్లో పెట్టుకుంటారు కదా, నా దాంట్లో డబ్బులు పెట్టాలని ఏదో అలా రాశారట. సరే, ఒకడేమో పాపం వాడికి పెద్ద బుర్ర లేదు, వాడు తీసుకొచ్చి ఎన్నో డబ్బులు పెట్టేశాడు. రెండో వాడేమో ఇంకోటి ఏదో పెట్టాడు అనుకుంటా, అలాగే డబ్బులే పెట్టాడు, ఏదో పెట్టాడు. నాకు ఎందుకంటే అవి గుర్తుండవు. మూడో వాడు ఏం చేశాడో గుర్తుంది. మూడో వాడు ఏం చేశాడు, చక్కగా ముగ్గురు కలిపితే ఎంత అండి, 2 లక్షలు వేసుకున్నా కూడా 6 లక్షలు కదా, అక్కడ చెక్ పెట్టేసి మిగతా డబ్బు తీసిపోయాడు. అది కదా తెలివి అంటే. మరి తెలివితేటలు అవే కదా. ఏమవుతుంది, వేస్ట్ కదా, వాడికి బుర్ర పని చేసింది. అందుకని వాడు ఏం చేశాడు, చెక్ పెట్టేశాడు. ఏదైతే ఏంటంటే పోయిన వాడికి చెక్ తో పని ఉంది, డబ్బుతో పని ఉంది. అందుకని వీడు ఏం చేశాడు, చెక్ పెట్టేసి డబ్బు తీసుకెళ్ళిపోయాడు. వాడే మోసం చేయలే. మొత్తం ముగ్గురు కలిపితే 6 లక్షలు అని అనుకున్నారు అనుకోండి, 6 లక్షలకి చెక్ రాశాడు. మరి ఆవిడ దయ్యమై తీసుకుంటుందా ఇంకోటై తీసుకుంటుందో వాడికి ఎందుకు? ఆవిడ చెప్పిన మాట అయితే పాటించారా పాటించలేదా చూడండి, సింపుల్ కదా ఆ తెలివితేటలు. మరి బతక తెలివితేటలు ఏవో ఒకటి ఉండాలి కదండి. ఏమి తీసుకోమని వాడికి కూడా తెలుసు కాబట్టి కదా అలా చేశాడు. ఎందుకండి తాపత్రయం, లేనిపోని తాపత్రయాలు, ఇవే తాపత్రయాలండి. పోయి ఆవిడకి ఎందుకు? సరే ఏదో రాసింది, పాపం వాళ్ళిద్దరు సిన్సియర్ గా చేశారు. వీడిని తెలివి తక్కువ అని అనడానికి లేదు, ఆ డబ్బైనా ఆవిడేం చేసుకోదు కదా బాడీ. ఇప్పుడు మామూలుగా మీరందరూ ఏమనుకుంటారు, అదేంటి వాళ్ళు అలా చేశారు అనుకుంటారు. మూడో వాడిని కదా మీరు తిట్టుకుంటారు. మూడో వాడినే కదా తిట్టుకుంటారు, చీ వాడు అలా చేశాడని. కానీ మీరు సూక్ష్మం ఏమర్థం కావాలి, అక్కడ బాడీ ఉన్నది, మనిషి కాదు. ఇక్కడ గ్రహించవలసింది ఏంటి, వాడి బుద్ధి అంతే, అది బాడీ. బాడీకి మరి ఆవిడ రావడం ఎందుకు చెప్పసలు కదా. పాటి పెట్టేశాక పాప ఎవరు తీస్తారు చెప్పు. అందుకని బుద్ధి సరిగ్గా ఉందనుకోండి అన్ని సరిగ్గా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ శుద్ధి, ఆ బుద్ధి శుద్ధం అవ్వాలి అంటే ముందు మీరు సాధన చెయ్యాలి. ఆ సాధనని విడవకుండా చెయ్యాలి.
ఆహా. అప్పుడు కదా మీరు ఆ బుద్ధి శుద్ధి అవుతుంది. అంతేగాని అనవసరమైన విషయాలు నమ్మటాలు, ప్రాపంచిక విషయాలు ఇంకా ఇంకా అంటే ఎప్పటికీ ఆ బుద్ధి శుద్ధం అవ్వాలి. అయ్యే క్వశ్చనే. అన్ని పరమలాభములు కావు, క్షణిక లాభములే. ఆత్యంతిక శాంతి, జనన మరణ దుఃఖరాహిత్యము, నిరతయ సుఖము కలుగజేయు ఆత్మానుభవమే పరమలాభము. కాబట్టి దానిని పొందినవాడు తక్కిన ఏ ఇతర వస్తువులను గాని, లాభమును గాని, తుదకు బ్రహ్మాండ ఆధిపత్యాన్ని గాని అధికముగా తలంచడు. ఏది తలంచడు. అరే పర్వాలేదురా, నీకు ఇది ఇచ్చేస్తాను వస్తావా అంటే వాడు పోడు. బ్రహ్మాండమైన ఆనందంలో ఉంటే వాడికి ఎందుకండి, వాడు తీసుకుంటాడా? ఇప్పుడు మీరు ఆఫర్లకు తీసుకోవడం. వెళ్తే ఏ ఆఫర్ తీసుకుంటారండి? మీకు నచ్చిన ఆఫర్లు. ఆఫర్ కదా, ఏంటి గొప్పదో వాల్యూ చేస్తారు కదా. వాడు ఇచ్చేది పెన్సిల్ బిస్కెట్ ప్యాకెట్ అని. చిన్నపిల్లలు ఉన్నవాడు అవునమ్మా. పెన్సిల్ తీసుకుంటాడు, ఎవరు లేని వాడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాడు, ఆకలి వేసిన వాడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాడు. అమ్మా. ఎవరైనా అంతే కదా ఆఫరు. అందుకని అవును. బ్రహ్మాండంలో ఉన్నవాడికి బ్రహ్మాండ ఆధిపత్యం ఇచ్చేస్తాడు మొత్తం అంతా. రే నేను సృష్టి మటుకు చేస్తారా, నువ్వు పాలిద్దుగా అని అన్నా కూడా వాడు తీసుకోట. నాకు అక్కర్లేదు స్వామి, ఎవరికన్నా ఇచ్చుకో అంటాడు. అవును. దానికోసం ఎవరండి ప్రయత్నిస్తారు? ఎవరు ప్రయత్నించారు. అజ్ఞానులు ప్రయత్నిస్తారు, ఏదో కావాలి ఐడెంటిటీ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎవరండి? ఏదో ఐడెంటిటీ, ఒక గుర్తింపు కావాలి. గుర్తింపు ఉన్నవాడు ఆనందంగా అగ్గో. ఉంటాడు. ప్రాపంచికం కదా, వాడికి ఆ గుర్తింపు కావాలి. గుర్తింపు లేకపోతే వాడు ఉండలేడు. మా ఫాదర్ వివేకవంతుడగు వాడు అమ్మా. ఇట్టి భగవద్ వాక్యంపై విశ్వాసం ఉంచి నస్వర ప్రాపంచిక లాభములకై దేవరించని అన్నారు ఇక్కడ. సరే, ఆ ప్రాపంచిక లాభములకై ప్రాకులాడక క్షణికములకు దృశ్య వస్తువుల యొక్క సంపాదన మందే కాలమును వ్యర్థము చేయక ఆత్మ ప్రాప్తికై ప్రయత్నిస్తాడు విఘ్నుడైన వాడు. అజ్ఞానే వాటిని పట్టుకుని వేలాడుతూ ఉంటాడు, ఇంకా ఏదో ఇంకా ఏదో అని. ఏదైనా సరే బాహ్యము అన్నది ప్రాపంచికమే. అది మీరు ఏదైనా సరే, మీరు ఏది చెప్పినా సరే, దైవం గురించి చెప్పింది అయినా సరే అది ప్రాపంచికమే. ఏదైనా సరే ప్రాపంచికమే. అద్వైతము తప్ప మిగతావన్నీ ప్రాపంచికమే. గుర్తుపెట్టుకోండి మీరు ఐడెంటిటీతో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా మీరు ఐడెంటిటీతోటే వెళ్ళాలి, అలాగే వెళతారు కూడా. కాబట్టి మీరు ఐడెంటిటీతో చేసే ప్రతిదీ నశ్వరమే, ఆనందమే ఇవ్వదు. ఆత్మస్థితి అందున్న వాడిగా ఎట్టి భయంకర దుఃఖము వచ్చి మీద పడినను చలించడు. సర్వ దుఃఖ నివారణ ఉపాయము ఆత్మ సాక్షాత్కారమే అని స్పష్టంగా చెప్పారు. స్వప్నమందలి ఆపదలు మేలుకొనిన వారిని కష్టపెట్టచాలనట్లుగా ఆత్మ అనుభవపరుని మహా దుఃఖము కూడా ఈషత్తైనను అంటే లేస మాత్రమైనా కూడా కదలింపజాలదు. ఇహ సామాన్య దుఃఖం ఎలా ఉంటుంది వాడికి? ఆత్మ జ్ఞానము లేని వానిని, దేహాభిమానిని, దృశ్యము సత్యమని నమ్మువానిని చిన్న దుఃఖము కూడా తలకిందులు చేస్తుంది. ఎందుకు చేయదండి? ఐడెంటిటీ పోయిందంటేనే వాడు బాధ. ఎవరు గుర్తించట్లేదని బాధ. రకరకాలు కదండి. ఇష్టం లేదు అంటే అర్థం ఏంటండి? చెప్పక్కర్లే కదా, ఇష్టము అయిష్టాల గురించి చెప్పక్కర్లే. గోష్పదం సాగరాయతే అన్నట్లు గోపాదం అంత దుఃఖం వానికి మహాసాగరంగా ఉంటుంది. కాబట్టి దుఃఖము ఏమాత్రము సంప్రాప్తించకుండా ఉండవలెననా ఆత్మస్థితిని పొందాలి. అది తప్ప గత్యంతరం లేదు. సాక్షాత్ పరమాత్మే చెప్పినా ఇంకా మనం అజ్ఞానంతోటే ఉంటాం. ఎందుకండి మీరందరూ అలా అజ్ఞానంతో ఉండటం చెప్పండి. పరమాత్మ మొత్తుకుంటున్నాడు కదా, ఆయన చెప్పిన మాటలే కదా. గీత అంటే ఏంటి? మాటలు అని అర్థం, బోధ అనే అర్థం. ఆ బోధ చెవికి ఎక్కకపోతే ఎవడేం చేస్తాడు? ఎవరేం చేయలేరు కదా. పరమాత్మ వాడు నదిలో కొట్టుకోవచ్చు, ఏమిటి నన్ను రక్షిస్తాడు ఆయన అన్నట్టు. ఎవరో వచ్చారు రక్షిద్దాం, వాడు అన్నట్టు మీరేమిటి రక్షించేది, నన్ను పరమాత్మ రక్షిస్తాడు, నేను పరమ భక్తుడు అన్నట్టు. వాడికి మళ్ళీ ఇంకో దుంగ వచ్చింది, అయినా వాడు పట్టుకోలేదు. ఇలా మొత్తానికి ఏదో అదే కన్ను లొట్టపోయి అంటారు చూసారా, మొత్తానికి ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చి పరమేశ్వరుని అడిగేట, ఏంటి స్వామి, నేను నీ మీద ఎంత భక్తి నాకు, అసలు నిన్ను నమ్మాను కదా, మరి ఎందుకు నన్ను రక్షించలేదు అన్నాడు. అప్పుడు వాడు ఒరే పిచ్చివాడా, అంతమంది ఓడనిచ్చి పంపించాను నీకు, వాళ్ళ మనుషుల్ని ఇచ్చి, అప్పుడు లేకపోని కదా నీ దొంగనిచ్చాను, అయినా నువ్వు
దాన్ని వదిలేసావు, ఇలా అన్ని వదిలేసావు కాబట్టి ఇంత కష్టపడ్డావు అని. ఏదో మొత్తానికి ఈదుకుంటున్నా ఏదో చేసి నానా కష్టాలు పడ్డాడు. అదే ఓడెక్కుంటే హాయిగా ఉండేవాడా? ఓ నా దుంగను పట్టుకుంటే దుంగతో పాటు కొట్టుకొచ్చేవాడా? అవన్నీ వదిలేశాడు. అలా పరమాత్మ ఇచ్చినవన్నీ వదిలేసి మళ్ళీ పరమాత్మనంటే పరమాత్మకి అన్ని అవకాశాలు ఇస్తున్నాడు, అన్ని చేస్తుంటే ఇంకా మళ్ళీ ప్రాపంచికమై పట్టుకుంటానంటే ఏం చేస్తాడు ఆయన? వాడు కష్టాలు అనుభవించలేదు, కష్టం కూడా దుఃఖమే కదా. ఇంకా పైగా అన్నట్టు మరి ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చి ఇన్ని సానుకూలం చేసి మీ ఇళ్లలో వాటి అన్ని సానుకూలం చేశారు కదా. అన్ని సానుకూలం చేస్తే అవునమ్మా. అవన్నిటిని వదిలేసేసి మళ్ళీ ఇంకా ఏదో పట్టుకుని నా ఐడెంటిటీ, నా గొప్పతనము, నా గోల అంటే నేనుతోనే ఉంటానంటే అంతే. ఇగో ఈ కష్టాలు తప్పవు. అప్పుడు ఆ ఏనుగుతో కొట్టించుకున్నాడు కదా శిష్యుడు. ఒక్క విసిరింది, విసిరితే దెబ్బ తగలదండి ఏనుగు మరి. అదేదో బుద్ధి ముందరే గురువు చెప్పిన దాంట్లో సూక్ష్మ అర్థమైతే మావటి వాడు చెప్పినప్పుడే నోరు మూసుకుని పక్కకి వెళ్ళాలా? అవునమ్మా. వెళ్ళకుండా ఉపాధి, ఆ ఉపాధికి దాని ధర్మం అది చేసింది. ఏ ఉపాధి అదే. అందుకే చెప్పింది పాములు తెచ్చి ఇంట్లో పెట్టుకోక్కర్లా. ఆయన కాళీయ సర్పం ఆయన చేశాడు కాబట్టి కృష్ణుడు చేయగలిగింది నేను చేయలేనా అనుకుని అలాంటి పనులు చేయకండి, అలాంటివన్నీ చేయకూడదు. అంతేగాని పాము వెళ్తుంది పాపం వాళ్ళు ఎవరైనా చెప్పి ఇంట్లో పెట్టుకుంటారా? అన్నింటిని ఉపాధిని గౌరవించమన్నాడు ఆయన. ఉపాధిని బట్టి దాన్ని ప్రేమగా చూడటం ఏదో చేయమన్నాడు. అంతేగాని అన్ని తీసుకొచ్చి నాకు జాలి కరుణ అండి సర్వజీవుల రాసుల పట్ల ఆయన చెప్పాడు కదండి అని అనవసరంగా పోనీ అయితే అడవిలోకి వెళ్ళి ఉంటాడా? చూసారా? అందుకని అనవసరమైన వాటిల్లో బుర్రని ఎటో తిప్పుకోకూడదు. బుర్రని చక్కగా సాధన ఉండే లగ్నం చేస్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సాధన లేనప్పుడే బుద్ధి వక్రంగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదేదో అనుకుంటూ ఉంటుంది. రకరకాల ఇహ సాధన ఎందు నిజంగా పరిపూర్ణ మనసుతో అంటే మనస వాచ కర్మణ గనక మీరు సాధన చేస్తే పూర్ణత్వము శీఘ్రంగా లభిస్తుంది, అందులో సందేహం లేదు. ఈ లోపల ఆ పూర్ణత్వం వచ్చే లోపలైనా మీ బుద్ధి స్థిరముగా ఉంటుంది, అనవసరమైన ఈ లంపటాలలో దిగబడదు. ఇష్ట ఇష్టాల నుండి ద్వేషాల నుండి ఏదైనా అనండి, ప్రాపంచిక విషయాలంటే అప్పుడు అది లగ్నం అవ్వదు. ఏది ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. సరే మనం కృష్ణుడు అన్న మాట వాడుకోవాలంటే ప్రగల్భాలు వస్తాయి, అవి రాకుండా ఉంటాయి. సాధన యందే ప్రమత్తత కలిగిన వాళ్ళకి అవి వస్తాయి. నేను ఐడెంటిటీ లేకుండా ఉండేవాడికి, నేను ఐడెంటిటీ అని తిరిగేవాడికి ఇప్పుడు గొడవ మొదలు. ఆత్మస్థితియే యోగం అని చెప్పబడింది. దుఃఖము యొక్క వాసన గంధము కూడా లేని వినిర్మల స్థితియే ఆత్మస్థితి. ప్రపంచంలో ధన వియోగము, పుత్ర వియోగము మొదలైన ఏ వియోగమైనను క్లేశమును కలగజేయును గాని పరమాత్మ చెప్పిన ఆత్మస్థితి రూప దుఃఖ సంయోగ వియోగం మాత్రము బ్రహ్మానందాన్ని కలిగచ్చు. దుఃఖం నుంచి వియోగం కలిగిందండి. ఇప్పటి వరకు వియోగాలు కాదా బాహ్య ప్రపంచంలో? ధనంతో తేడా లేదండి. సంపాదించేయడం ఆతృత చెప్పండి. రకరకాలు దాన్ని సంరక్షించుకోవడానికి కదా. మళ్ళీ వేరేగా ఏముంది, ఎల్ఐసి పాలసీలు లేకపోతే ఇంకోటేవో ఉన్నాయి కదా. ఎందుకంటే ధనము డబల్ అవ్వాలి, ఉపయోగం కదా డబల్ అవుతే. ఇలా రకరకాలు ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ప్రతిదానికి మీనమేషాలు అని అంటారా? లాభ నష్టాలు లెక్క పెట్టుకోరండి. ఇప్పుడు ఇది చేస్తే లాభమా నష్టమా అని ఆలోచించరా? లాభాలు నష్టాలు చూసుకుంటారు కదా. ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా ఎందుకు చూసుకోరు? లెక్కలు చూస్తారు, ఆఫర్లు చూస్తారు. ఆఫర్ అంటే అర్థం ఏంటంటే లాభ నష్టాలు లెక్కే కదా. మరి ఆ కాడికి ఎందుకండి దాని మీద అంత వ్యామోహం? మనకి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుందని వదిలేస్తే అవసరం లేనివి తెచ్చుకోలేదు అనుకో. మొదట్లో సూపర్ మార్కెట్లు వచ్చినప్పుడు ఒకటి కొంటే 10 రూపాయలు, 3 కొంటే 20 రూపాయలు అనగానే 3 కొనరు. ఎందుకంటే 10 రూపాయలు లాభం. అంతేగాని ఇంట్లో ఉన్నది ఇద్దరమే 3 ప్యాకెట్లు ఏం చేసుకుంటా అన్న బుర్ర పని చేయదు అక్కడ. ఇక అప్పటి నుంచి 3 ప్యాకెట్లు ఎట్లా అవ్వాలి, వీడు మళ్ళీ అమ్ముకోవాలి. తర్వాత బుర్రలు వెలిగాయి అనుకోండి. మొదట్లో సూపర్ మార్కెట్లు వచ్చినప్పుడు ఇదే స్ట్రాటజీ వాడు.
అమ్మో. వచ్చేసింది ఇంకేముంది అసలు అని అన్ని పట్టుకొచ్చుకుంటారు. అంటే ఇద్దరు మనుషులకి అన్న 4 మనుషులు కదా, వేస్ట్ అయిపోలేదు. అవునమ్మా. ఏదో పంచదార అంటే రోజు వాడతారు, అక్కర్లేనివి కూడా వాడికి పెడతాడు, వేసేస్తాడు. ఏమైందండి దానివల్ల? డబ్బులు. ధన వియోగం కలిగింది. ధన వియోగం కలిగింది, వస్తు సంయోగం కలిగింది. 2 ఏడుపులే, 2 అవే కదా. కాబట్టి దుఃఖ అవును. వియోగం వల్ల బ్రహ్మానందం పొందేది కేవలం ఆత్మస్థితి మాత్రమే. అంటే నీకు అక్కడ దుఃఖం అనేది లేదురా, ఆ దుఃఖం పోయింది. ఎవరికైనా దుఃఖం పోతుందండి? ప్రాపంచిక విషయాల్లో దుఃఖం పోయిందంటారా? 1,00,000 రూపాయలు నష్టం వచ్చి 2 లక్షలు వచ్చినా వాడు ఇంకా దుఃఖంగానే అంటాడు, నేను 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేశా, 2 వచ్చిందంట. ఎందుకంటే వ్యామోహం అలాంటిది. కానీ ఇక్కడ ఈ సంయోగం అంటే ఈ వియోగము, దుఃఖం పోయిన వియోగము బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని ఇస్తుంది. కాబట్టి వాడికి అసలు ఇంకా వేరే ఏది గుర్తుండదు. అంతటి అవును. ఆనందాన్ని ఇస్తుందంటే దాన్ని ఈ దేహము నశిస్తుంది, నీ బుద్ధి నశిస్తుంది, ప్రాపంచికవి అన్నీ నశించేవి. కానీ వాడినే పట్టుకుని ఉంటాము. గడ్డిపోచని పట్టుకుంటే నది దాటగలరా? అట్టి స్థితి ఎవరికి చేకూరుతుంది? పట్టుదలతో కూడిన ధీర చిత్తము గలవానికే చేరుతుంది. పట్టుదల కలిగి ధీర చిత్తం, ధైర్యం ఉండాలండి. ధైర్యం లేకపోతే సాధన ఎలా చేస్తారు? దేనికి? ప్రాపంచిక విషయాలన్నీ నశించేవి అన్న ధైర్యం ఉండాలి, ఐడెంటిటీ పోతే పోయిందన్న ధైర్యం ఉండాలి, నాకు ఏవి అక్కర్లేదన్న ధైర్యం ఉండాలి, అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి అన్న ధైర్యం ఉండాలి. అవునమ్మా. పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగానే ఉంటుంది, ఎందుకంటే నేను బ్రహ్మంగా అవుతున్నాను కాబట్టి అన్న ధైర్యం ఉండాలి. ఇన్ని ధైర్యాలు ఉందమ్మా. ఉందమ్మా. అంటే ధీరుడికి మాత్రమే కలుగుతుంది. ధీరత్వం ఉండాలి మీకు. అంటే ఆ ఉంది. విశ్వాసం ఉన్నవాడికి కదా ధైర్యము. సర్వము బ్రహ్మాండంగానే ఉంటుంది అన్న ధైర్యం ఉన్నవాడే సాధన చేయగలుగుతాడు. కాబట్టి పట్టుదలతో కూడిన ధీర చిత్తం గలవానికే ఆత్మస్థితి చేకూరుతుంది. దుర్బల చిత్తునకు అది లభించదు. ధైర్య సాహసములతో కూడినది, నేను తప్పక పొందెదను అన్న విశ్వాసం కలిగి ఉన్నది అగు మనస్సే పరమాత్మ రూప లక్ష్యాన్ని పొందగలుగుతుంది. అభ్యాస కాలమున అంటే సాధన చేసే కాలమున ఎన్ని ఆటంకములు వచ్చినను జంకకుండా పట్టుదలతో కూడి ఆ యొక్క అనిర్విణ నిశ్చయ చిత్తమే ఆత్మానుభూతిని పొందగలుగుతుంది. ఆ దృఢ నిశ్చయం, ఆ విశ్వాసం ఉండాలి. దేనికి మన తప్పకుండా. లక్ష్యము, ఏ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అని. కాబట్టి ఈ బాహ్యమైనదంతా నశించేదే దేహంతో సహా. కాదండి, దేహం ఉన్ననాళ్ళు నాకు కొంచెం ఐడెంటిటీనే కావాలి, ఐడెంటిటీ లేకుండా నేను చెయ్యలేను, కొన్ని నాకు అవమానాలండి, ఇలా ఏదైనా దేహానికి ఆపాదించుకునే అవమానం దేనికండి? నువ్వు అవమానం చేసిన వాళ్ళు వేరే వాళ్ళ సంగతి ఏమిటి మరి? ఆలోచించావు అప్పుడు అవతల వాళ్ళని అవమానించినప్పుడు? ఇప్పుడు నీకు అవమానం జరుగుతోందని నువ్వు అంటున్నావే, మరి నువ్వు అవమానం చేసినప్పుడు దానికి సమాధానం ఉన్నదా? కాబట్టి ఉండదా? అనవసరమైన లేనిపోని లంపటాల్లో పడకుండా చక్కగా స్థిర చిత్తంతో ధైర్యముగా విశ్వాసం కలిగి ఉన్న మనస్సే పరమాత్మ రూప లక్ష్యాన్ని పొందుతుంది. సాధనమున ఎన్ని ఆటంకములు వచ్చినను జంకకుండా పట్టుదలతో కూడి అనిర్విణ నిశ్చయ చిత్తమే ఆత్మానుభూతిని పొందుతుందని స్పష్టముగా చెప్పబడ్డాయి. సాధకుని పడగొట్టుటకై మాయ పలు విధములుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. సాధకుని పడగొట్టుటకై మాయ పలు విధములుగా ప్రయత్నిస్తుంది. ఒక్కొక్కప్పుడు సుఖములను ఇస్తుంది, ఒక్కొక్కప్పుడు దుఃఖములను ఇచ్చి మోసగిస్తూ ఉంటుంది. అతని వివేకవంతుడు ఇది మాయ పరీక్ష అని తలంచి భగవంతునిపై, సద్గురువుపై అపరిమిత విశ్వాసం కలిగి ధైర్యముతో మోక్ష మార్గమున నిలదొక్కుని ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఇంకా సాధనలోనే ఉండి, లేదండి మేము పరమ లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్న వాళ్ళు నేనుతో వ్యవహరించరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, బాహ్యంలో ఎక్కడైనా సరే, ఏ ఫంక్షన్లకు వెళ్ళినా, దేనికైనా సరే మీరు ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తే మీరు సాధన యందు స్థిరత్వం పొందలేరు, బుద్ధి శుద్ధము అవ్వదుగా కాబడు. కాబట్టి జాగరూకతతో సాధకులందరూ కూడా ఆ యొక్క లక్ష్యాన్ని వీడరాదు. సంకల్పం వలన కలిగేటి కోరికలన్నిటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనసు చే ఇంద్రియములను నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధి చే బాహ్య ప్రపంచం నుండి మనసుని మరలించి అంతరంగమున
ఆనందంగా ఉండాలి, ధైర్యం ఉండాలి. కశ్చిత్ ధీరః, ధీరత్వం లేదే ఏది చేయలేదు. బాహ్యంలో కూడా ధైర్యం ఉండాలి, ఏ పని చేయాలన్నా. ఇక్కడ కూడా ఇంకా ధైర్యం ఉండాలి, బాహ్యానికి మించిన ధైర్యం ఉండాలి, బాహ్యాన్ని పారద్రోలే ధైర్యం ఉండాలి. ఈ బాహ్యంతో నాకేమీ పని లేదు, వీడిని కాక పట్టక్కలే, వాడిని కాక పట్టక్కర్లేదు, నాకు డబ్బు ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉంటేనే నేను ఇక్కడ నెగ్గు రాగలను, ఇలాంటివన్నీ లేనంత ధైర్యం కావాలి. బ్రహ్మం ఉన్నాడు అంటే సర్వం నాకు ఉంటుంది అన్న ధైర్యం ఎవరికైతే ఉంటాడో వాడే సాధన సరిగ్గా చేయగలుగుతాడు. ధైర్యం లేని వాడు సాధన ఎలా చేస్తాడు? బాహ్య ప్రపంచంలోనే తిరుగుతాడు, ఇవి కావాలి అవి తీసుకొని, అది లేకపోతే ఎలా, ఇది లేకపోతే ఎలాగా. బాహ్యం గురించి ప్రాపంచికంలో ఏది ఉన్నా లేకపోయినా పరబ్రహ్మం అనేవాడు నీ అందే ఉంటే ఇంకా నువ్వు దేనికోసం ప్రాకులాట? ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు, ఎందుకు తాపత్రయం? వాటి గురించిన ఆవేశాలు, ద్రోహాలు, నేరాలు, అబ్బో ఇక చెప్పక్కర్లేదు, నానా రకాలు. మనస్సును ఆత్మ ఎందు స్థాపించి ఆత్మేతరమగు దేనిని కూడా చింతించగా ఉండాలి. కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడాలి. కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఏంటండి కదా సిల్లికి వస్తుంది కదండి, తెలియని వాళ్ళు అడుగుతారు అలా. చెప్పమంటే చెప్పరండి, ఎక్కడి నుంచి వస్తాయంటే ఏముందండి, కళ్ళు పక్క వాళ్ళని చూసినట్ట కోరిక వచ్చేది, టీవీ చూస్తారు, కోరికలు కలగవు. అడ్వర్టైజ్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది, ఒక సిమెంట్ తప్ప మిగతావన్నీ కొనుక్కుంటారు. సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ కొడితే ఏం అవ్వదు కదా, మిగతావన్నీ కొనుక్కోవాలని ప్రయత్నం చేయరండి, అవసరంగా లేకపోయినా. చాలా బాగుంది, చాలా బాగుంది అని అనుకుంటారు కదా, ఇది పనికొస్తుందేమో, అది పనికొస్తుందేమో అని అటకలు ఉంటే అటకలు నింపుతారు. కాబట్టి కోరికలు ఎక్కడి నుంచి రావడం అనేది పెద్ద సిల్లి. పాపం పరమాత్మ కరుణతో అన్నాడు, అయ్యో పాపం నీ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా, మనస్సు సంకల్పాలు, మనస్సు. కానీ దాని గురించిన పెద్ద వివరణ మీకు అక్కర్లే కదా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కోరికలు, ఆశలు ఎన్ని కదా, చెప్పక్కర్లేదు. వివేక వైరాగ్యాదులచే విషయములను గురించిన సంకల్పమే ఉదయించకుండా చూచినచో ఇహ కోరికలు జనించవు. ఈ ప్రకారముగా కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడాలి. సర్వాన్ కోరికలు, అంతేగాని ఏదో ఒకటి రెండు, ఒక్కటే ఒకటి దాచుకున్నానండి అనడానికి లేదు. ఆ ఒక్కటి కూడా ఉండరాదు. ఏది దాచుకోరాదంటే ఒకటే దాచుకుంటాను, చాలా చిన్న కోరిక ఏంటి అంటే అసలు ఎందుకు అది కూడా. కాబట్టి ఏ ఒకటి రెండు కోరికలను వదిలినా చాలదని అన్నిటినీ వదలవలెనని చెప్పారు. ఒక్క విషయ ఆశ మిగిలి ఉన్నను సాధకునకు చెప్పరాని కీడును చేకూరుస్తుంది. ఏ సందేహం లేదు, ఇది అందరికీ అనుభవం, మీ అందరికి. కాబట్టి పరమాత్మ గీత యందు కోరికలను పూర్తిగా విడవలసిందని బోధించారు, హెచ్చరించారు. అగ్ని కాని, శత్రువు కాని, రోగము కాని, రుణము కాని, విషయ ఆశ గాని ఒకంత శేషించి ఉన్నను కాలక్రమమున అపకారము, పరమ అపకారాన్ని చేస్తాయి. కావున విషయవాంఛలనన్నిటినీ తొలగించాలి. అన్నిటినీ కొద్ది కొద్దిగా తొలగించిన చాలదని పూర్తిగా తొలగించాలి. కామము అన్నిటిలోనూ ప్రబల శత్రువగుటకు దాని విషయమై ఏమరపాటు పనికిరాదని సాధకులను హెచ్చరిస్తున్నారు. కోరికల కొన్నిటిని పూర్తిగా విడుచుట గాని అన్నిటినీ కొద్ది కొద్దిగా విడుచుట గాని చాలదు, పూర్తిగా విడవాలి. కోరికలు ఉన్నచో వాటిని అనుభవించుటకు చిత్తము బహిర్ముఖంగా పరిగెడుతూ ఉంటుంది. లేనిచో ఎక్కడికి వెళ్తుందండి పాపం? బయట వర్షం పడితే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోరు, బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటే కదండి వెళ్తారు. బయటకు వెళ్ళే ఛాన్స్ లేదనుకోండి, జీతం అయిపోయింది అనుకోండి, నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటారు కదా, విండో షాపింగ్ కూడా వెళ్ళరు. అది అందుకని జీతం రాగానే రెండో రోజు మొత్తం అయిపోయాయని చెప్తే అసలు ఏ కూడా ఉంది. కాబట్టి అప్పుడు అంతర్ముఖంగా ఉంటాయి. కామనా త్యాగము అత్యంత అవసరం. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాలని శబ్దాది విషయముల పైకి పోనీయరాదు. పోనిస్తే ఏం చెప్తుందో తెలిసింది కదా. కానీ మరి మీరు కోరుకున్నది జన్మరాహిత్యం, కోరుకున్నదేమో అత్యంత ఉన్నతమైనది, శ్రేష్టమైనది. కొండెక్కాలనుకోండి, ఏదో మామూలుగా ఎక్కితే ఎక్కగలుగుతారు, వెనకాల ఇంత పెద్ద పెట్టుకుని ఎక్కితే ఎక్కగలరా? తినడానికి తాగడానికి మంచినీళ్ళు, ఇంకోటి ఇంకోటి అని పెట్టుకున్నారు అనుకోండి, గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు కూడా ఫ్రీగా వెళ్ళాలి. అంతేగాని దారిలో తినడానికి, దారిలో తాగడానికి ఇంకోటి ఇంకోటి ఇన్ని పెట్టుకున్నారు అనుకోండి, ఏం నడుస్తారు? ఇంకా తినడం తాగడం తోటే సరిపోతుంది.
ప్రదక్షిణ చేస్తారా? కాబట్టి చెయ్యం. చేసినప్పుడు అలాంటి ప్రదక్షిణలు చేసినా తిరుపతి కొండలు అంటే అలాంటి దైవక్షేత్రాలకు వెళ్ళాలన్నా మనసు ఆయన మీద లగ్నం అయితే మనసు అంటే ఆ లోపల ఆకలి వీటన్నిటి గురించి ఆయన ఆలోచిస్తాడు. అంతేగాని నువ్వే ఆలోచిస్తే అందుకని అలా చేసుకోరా. ఇంద్రియములను గుర్రములను మనస్సును కళ్ళం చేయలాగి అదుపులో ఉంచాలి. ఇవన్నీ సినిమా డైలాగులుగానే ఉంటాయి కదండి ఇలా చెప్తే. మీకేమండి చెప్తారు అని ఆయన ఏదో బోధ చేయాలి కదా. మరి పరమేశ్వరుడు చెప్పిన దానికి మరి ఇక్కడ ఇప్పుడు ఇంకో ఆయన రాశారంటే మరి కొంచెం విపులంగా మీకు అర్థమయ్యేటట్టు రాయాలి. కాస్త సినిమా డైలాగ్ వెళ్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కదా. సినిమా డైలాగులు అంటే కొంచెం ఇంట్రెస్ట్ కదా. ఏ సినిమాలో వాడారని వెంటనే ఆలోచించి గుర్తు తెచ్చుకుంటారు కదండి. భలే గుర్తొస్తుంది కదా. ఒక తల్లి పాఠం చెబుతుంది పిల్లలకి, లెక్కలు అడిగింది. అది మిడిగుడ్లు వేసుకుని చూస్తాను, దానికి రాదు. తల్లి ఏం చేసిన 2 నిమిషాలు అడిగా తర్వాత ఒక పాట పాడింది. కూతురు ఏమో హుషారుగా పాట మొత్తం పాడి ఎందుకు కరపుచ్చుకుంది అర్థమైంది కదా. ఈ విషయంలో అంటుంది. అది ఏదో లెక్క అడిగితే కూడా చెప్పలేదు అలా ఉంటుంది. కాబట్టి విషయం వైపుకి చక్కగా పరిగెడుతుంది. కాబట్టి ఇంద్రియాలని లెస్సగా నిగ్రహించాలి అంటే అది మీ వల్ల అయ్యే పని కాదనే సాధన ఎందు ఉన్నారు. వివేక వైరాగ్యాల చేత మాత్రమే. కాబట్టి సాధనే. వివేక వైరాగ్యాలు అంత తొందరగా కలగవు. ఎక్కడ కలుగుతుందండి? కాబట్టి వివేకయుక్తమగు మనసుచే వాటిని నిగ్రహించాలి. కాబట్టి ధైర్యంతో కూడిన బుద్ధిచే మనస్సును బాహ్య ప్రపంచం నుండి మరలించి విషయాల నుంచి ఆత్మ ఎందు స్థాపితం చెయ్యాలి. అజ్ఞానులకు మనసు చెప్పినట్టు బుద్ధి ఆడుతుంది, జ్ఞానులకు బుద్ధి చెప్పినట్లు మనస్సు ఆడుతుంది. జన్మాంతర విషయ వాసనలతో కూడుకున్న మనస్సు సామాన్య బుద్ధికి అంత ఈజీగా జవాబు చెప్పదు. కాబట్టి ధైర్యముతో కూడిన బుద్ధిచే మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. మనస్సు పులి వంటిది కావున బుద్ధి మేకగా ఉండకూడదు, సింహముగా ఉండాలి. కాబట్టి ధైర్య స్థైర్యములతో కూడిన బుద్ధిచే మనస్సుని అంతర్ముఖం చేయాలి. ఏకాగ్రత దానికి అలవాటు చెయ్యాలి. కాబట్టి అక్కడ ఆవేశం పనికిరాదు అన్నారు. ఆవేశం పనికిరాదు కాబట్టి దాన్ని బుజ్జగించాలంటే అదేమి వినదు కదా. మీకు అందరికీ అలవాటే అది. ఈయన ఆ రోజుల్లో వాళ్ళు కాబట్టి అలా చెప్పాడు ఆయన. ఇప్పుడున్న కలికాలం పిల్లలకి అంత తొందరగా మనసే అలా అటు చూడకు అంటే అటే చూస్తుంది. ఏది వద్దంటుందో మనసు అదే కదండి చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా. అందువల్ల నాకు బుజ్జగింపుల గురించి అది వింటుందా? అదే వింటుంది. కూర్చుని కదలకుండా కూర్చోంటే కదలకుండా కూర్చుంటుందా? అప్పుడే ఎన్ని నొప్పులు వస్తాయి, ఇక్కడ నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుంది, కానీ ఇటు కదలాలి అటు కదలాలి ఎన్ని ఇన్ని ఉంటాయి. అందుకని సాధన మీద ఫస్ట్ లగ్నం చేస్తే మిగతావన్నీ ఆ సాధన యొక్క శక్తి అది చూసుకుంటుంది. ఎందుకంటే సాధన వేరు శక్తి వేరు కాదు కదా, బ్రహ్మం వేరు కాదు. బ్రహ్మమే సాధన, ఆ శక్తి కూడా ఆయనే కాబట్టి ఆయన చూసుకుంటాడు అవన్నీ. సందేహం ఏం లేదు అందులో. ఇప్పుడు మీకు అది అనుభవం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ దాని గురించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఫలితంగా చేసుకోవాలి అంటే సాధన యందు అఖండమైన పట్టుదల, దీక్ష, ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉంటే తొందరగా పొందుతారు. గొడవ లేదు కదా. అప్పుడు ధీర బుద్ధిచే మనస్సుని నిగ్రహించాలి, ఆత్మ యందు నెలకొల్పాలి, ఆత్మచింతన అనే ఆహారం పెట్టాలి. ఆ విధంగా గనక వివేక విచక్షణాలతో వైరాగ్యంతో నిరంతర సాధన వలన వడగండ్లు సముద్రమున లయమగు చందమున మనస్సు ఆత్మసాగరంన విలీనమై ఆత్మాకారంగా పరిణమిస్తుంది. అది ఏ మోక్షము. మనస్సును అట్లు ఆత్మయందు స్థాపించి మరలా ఆత్మేతరమగు దేనిని చింతించకుండా ఉండాలి. ఔషధాన్ని భుజించి పథ్యము ఆచరింపనిచో రోగము ఎలా నయము కాదో అలాగే ఆత్మయందు మనసును స్థాపించి మరలా దృశ్యవస్తుల గురించి చింతించినచో లక్ష్యం ఎలా కుదురుతుంది? మళ్ళీ వెనక్కి వస్తారు కదా. అంతేగాని అబ్బా ఇప్పుడు మాకు మనసు బానే ఉందంటే అసలు ఏ డిస్టర్బెన్స్ లేదు, కోపాలు లేవు, తాపాలు లేవు అని అన్నారు అనుకోండి. అని అప్పుడు కాస్త విహారం చేద్దామంటే ఏమవుతుందండి? మళ్ళీ చపల స్వభావము కలదియు నిలకడలేనిది ఒక మనస్సు
ఎచ్చటెచ్చట ఏ ఏ విషయంలో సంచరించునో దానిని మరలించి ఆత్మ ఎందే స్థాపితం చేయాలి అంటే అంత తేలిగ్గా వెనక్కి వస్తారండి? బాహ్య విషయాలు కాదు అక్కర్లా. చాలండి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు కదా, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే రింగులు పాజిటివ్ రింగులు నెగటివ్ రింగులు కదా, చూడండి. అవును. ఆ రింగులు తిరిగినప్పుడు మళ్ళీ రింగులు తిరిగినప్పుడు ఇక్కడికి వస్తారు. సినిమా నాలెడ్జ్ అంటే అలా పెట్టుకోకండి. అనవసరమైన ఫ్లాష్ బ్యాక్లు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఏం చేస్తారండి ఫ్లాష్ బ్యాక్ తోటి? జరిగిపోయిన దాని గురించి లేస మాత్రమైన ఉపయోగం ఉందా? ఏమీ లేదు. లేని దాని గురించి ఆలోచించడం ఎందుకండి? ఏది లేదు. లాభం లేని పనులు చేయడం ఎందుకండి? ప్రతిదీ లాభాల్లో చూసుకుంటారు కదా, లాభమా నష్టమా అని చూసుకోవటం లేదు. మరి లాభమా నష్టం అని చూసుకునేటప్పుడు అనవసరమైనవి ఎందుకు? అందులో ఇంకా ముఖ్యంగా సాధకుడు అనేవాడు వర్తమానంలోనే ఉండాలి తప్ప అనవసరంగా ఎక్కడికో వెళ్ళకూడదు. వీళ్ళ మీదకి వాళ్ళ మీదకి, వీళ్ళ వాళ్ళ మనసుని ఎక్కడ అక్కడ తృప్తిగా ఉంచుకోవాలి అంతే. లభించిన దాంతో తృప్తిగా ఉండేవాడే అసలైన సాధకుడు. ఎందుకంటే తృప్తిగా ఉన్న మనసే సాధన చేస్తుంది తప్ప అసంతృప్తితో ఉన్న మనసు సాధన ఎలా చేస్తుందండి? ఇది చేస్తుంది. మనసులో ఏదో ఉందనుకోండి, ఆకలిస్తుంది అంటే పిల్లాడు చదువుతాడా? ఏదో చదవరమ్మ. మనసు మీద అక్కడ నిలుస్తుందా? ఆ ఆహా. పక్కన ఏదైనా స్వీట్ ఉంది అనుకోండి, వాడు ఇలా చదువుతా స్వీట్ వైపే చూస్తూ ఉంటాడు. అదేదో వాడికి పెట్టేసి తినేస్తాడు కదా. తల్లి ఏమంటుంది? ఒరే చదివితే ఇస్తారా అంటే, నేను అందరు చేసింది అదే కదా, అవునమ్మ. చదివితే ఇస్తాడు. వాడు ఏం చదువుతాడో వాడు దృష్టి అంతా దాని అదేదో ఇచ్చేస్తే వాడు తృప్తిగా చదువుతాడు కదా. వాడే అంటాడు ఇచ్చేయచ్చు కదమ్మా తర్వాత చదువుతా కదా అంటే. తల్లి మరి ఇప్పుడు అధికారం ఉంది కానీ తల్లి ఏమంటుంది? షాట్ నువ్వు చదివితే ఇస్తారా అంటే. ఇక నానా గోల అప్పటి నుంచి మొదలు. అరగంటలో చదివేదాన్ని గంట వరకు వాడికి అవనే అవ్వదు పాపం. ఏదో ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి మనసు బహుచపల ప్రారంభ స్థితిలో అది ఒక చోట నిలకడగా ఉండదు. సరే, ఇవన్నీ కూడా తుచ్చ సుఖలపై వ్రాలుట, ఇలా రకరకాలు ఇవన్నీ మీకు అన్ని అనుభవం అయ్యాయి కదా. ప్రశాంత చిత్తుడును, ఈ కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడును, బ్రహ్మరూపమును పొందినవాడును, దోషరహితునగు సాధకుడు సర్వోత్తమమగు ఆత్మానందాన్ని పొంది తీరుతాడు. ప్రపంచమున సామాన్య జనులందరూ అనుభవించినది ఉత్తమ సుఖము కాదు. దృశ్య వస్తువులందు పూర్ణ సుఖము లేదు. కాలమునకు దేశమునకు లోబడిన సుఖము శాశ్వతమైనది కాదు. అది ఇంద్ర సుఖమైనను హిరణ్య గర్భ సుఖమైనను సరియే. అంటే ఇంద్ర పదవి అయినా సరే అని అర్థం. నిన్న వచ్చింది కదా, అంత పదవి కూడా వద్దనుకోవాలి. ఆత్మానందం ఒకటే దేశకాల వస్తువులకు లోబడి ఉండదు. కనుకనే దానిని ఇచ్చట ఉత్తమమైన ఆనందం అని పేర్కొన్నారు. తక్కిన సుఖమంతా నికృష్టమే అని చెప్పారు పరమాత్మ. ప్రతి దాంట్లో అంతే కదండి. స్వీట్లు తింటే ఏమవుతుంది? ఎన్ని రకాలు వస్తాయండి, లేనిపోనివి రావు. తిన్నప్పుడు పరమానందంగానే ఉంటుంది, తిన్నాక. కాబట్టి విఘ్నులు దానికి ప్రయత్నించక పరిపూర్ణ ఆత్మ ఆనందం కొరకే ప్రయత్నించాలి, పొంది తీరాలి. ఒడుదుడుకులు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి సాధకుడు. రజోగుణ తమోగుణ వికారాలు చిత్తమున కలగరాదు. హృదయమందు వాసనా మాలిన్యం గాని పాపదోషం గాని ఏమీ లేకుండా ఉండాలి. కాబట్టి ఏ భావం లేకుండా ఉండాలి. ఎవరి పట్ల కాదు, ఏ వస్తువు పట్ల కాదు, ఏ విషయం పట్ల కాదు. ఏది లేకపోతే ఎక్కడ ఉంటుందండి? మీరు ఏదన్నా ఉంచుకుంటే కదా దాని పట్ల ఏమన్నా విషయాలు ఉండేది లోపల. లేదనుకోండి, హాయిగా ఉండగలుగుతారా లేదా? లోపల ఏదన్నా ఉంటే ఎక్కడ అవుతారండి? మొహం గట్టు పెట్టుకుంటారు కదా. కాబట్టి ఇవి గనక ఉంటే సాధకుడు బ్రహ్మస్వరూపుడు శీఘ్రంగా అవుతాడు. పరమాత్మను పొందుటకు అడ్డుకోవడవలనున్న ఏ చిత్తస్థ మాలిన్యము కలదో దానిని తొలగించాలి. దృశ్య వాసనలను నిర్మూలించి అకల్మషముగా ఉనర్చాలి. అనేక వత్సరములు మూయబడి ఉన్న ఇంటిని ఒక్క పర్యాయం తెరిచి చూచినచో లోన దుమ్ము బూజు ఇక రకరకాలు కదా, పందికొక్కులు అన్ని చెప్పాడు ఆయన. పిశాచాలు కూడా ఉంటాయిట, జాగ్రత్త అలాంటి ఇంటికి వెళ్ళకండి. అప్పుడు అదంతా ఎళ్ళగొట్టి ఆ ఇల్లు శుభ్రం చేయాలి కదా, అప్పుడు నివాస యోగ్యం అవుతుంది. అలాగే జీవిని ఉపాధి ఎందు ఎన్ని జన్మల నుండో అజ్ఞాన అంధకారంన మునిగి ఉన్నందున కామ క్రోధాది సర్పాలు రాగద్వేషాది మూషికములు, అసలు ఎంత బాగా చెప్పాడు, బాగున్నాయి. రాగద్వేషాది మూషికములు ఎలకల్ట
కాబట్టి వివేక వైరాగ్య భక్త్యాది సలిలములచే, సలిలము అంటే నీరు, పాప వాసనాధూళిని ప్రక్షాళన వనర్చి జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేయటం వలన ఆత్మదేవునకు నివాస యోగ్యం అవుతుంది. అప్పుడు మలిన హృదయం నందు భగవంతుడు ఉండడుగాక ఉండడు. అలాగే ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడు. అంతేగాని ఇంట్లో నానా చెత్త పెట్టేసేసి అటకల మీద చేర్చేసి ఒక గుడ్డ కప్పేస్తే, కాబట్టి ఇల్లు శుభ్రం ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. రెండు ఉంటేనే సాధన అవుతుంది. కేవలం మనసు ఒకటి ఖాళీగా ఉండి ఇంట్లో అంతా చెత్త ఉంది అనుకోండి, ఎక్కడ చేస్తాడు పాపం? చేయలేరు. అంటే నిజంగా మనసు శుద్ధంగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఇల్లు గలీజ్ గా పెట్టుకోరు. వాళ్ళకి ముందే తెలుస్తుంది. కాబట్టి మనసు సరిగ్గా లేనప్పుడే ఇల్లంతా అలా ఉంటుంది. పర్లేదులే అంటారు. కాబట్టి అలా కాకుండా చక్కగా పరిసరాలు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. మలిన హృదయం నందు పరమాత్మ నివసింపడు. మనస్సు ఏ విధమైన ఒడుదుడుకులు చాపల్యము లేక సమముగా శాంతముగా ఉండాలని ఉద్బోధించారు పరమాత్మ. కాబట్టి భగవత్ సాక్షాత్కారానికి ఆత్యంతిక ఆనందానికి మనస్సు యొక్క నిశ్చలత్వము నిర్మలత్వము రెండును పరమమైన ఆవశ్యకములు, అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఇటు సుగుణం నిశ్చలత్వము నిర్మలత్వము కలవాడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే. ఏలనినా ఆవరణము తొలగినప్పుడు జీవుడు శివుడే అవుతాడు. చిత్తము నందలి దోషములు తొలగినప్పుడు చిత్తము చిత్తుగా మారును. అనగా చిద్రూప ఆత్మయందు లయమై బ్రహ్మాకారముగానే వెలుగుతాడు. కావున అతడి జీవుడు బ్రహ్మభూతుడు అవుతాడు. అట్టి బ్రహ్మభూతుని యొద్దకు వెనువెంటనే ఉత్తమ ఆనందం పరుగెత్తుకుని వస్తుంది. మోక్ష లక్ష్మి అతని మెడలో పూలహారం వేసి, ఎంత బాగుంది కదా ఊహించుకుంటే. అలాంటివి జరగవండి. మీరు అలా అనుకుంటారేమో, ఏమంటే మోక్ష లక్ష్మి పెట్టుకుంటుందని అడిగారు నన్ను. అలా ఎవరు వచ్చి మీ మెడలో దండ వేయరు. ఒక ఉత్సాహం కోసం చెప్పారు అలాగా. అంతగాని అదేదో పరిగెత్తుకుంటూ వస్తుందా? ఆత్మానందం. ఆత్మానందం పరిగెత్తుకొచ్చేదైతే ఎప్పుడో కొనుక్కునేవాళ్ళు కదండి, డబ్బులు పెట్టి. మోక్ష లక్ష్మిని కూడా కొనుక్కునేవాళ్ళు. కాబట్టి ఉత్తమ ఆనందం పరిగెత్తుకుంటూ వస్తుంది. మోక్ష లక్ష్మి అతని మెడలో పూలహారం వేస్తుంది అంటే రెడీగా కూర్చుంటారా ఏమిటి? మోక్ష లక్ష్మి మీలోన ఆనందం స్థిరంగా ఉంటే అదే మోక్ష లక్ష్మి. లక్ష్మి అంటే శుభము, ఆనందం అని అర్థం. లక్ష్మి అనగానే తామర పూలో కూర్చున్న ఆవిడ కాదండి. అంటే ఆనందం. ఆ ఆనందం మీ మెళ్ళో ఆహారం అంటే అర్థం ఏంటంటే మీలో ఆనందం ఉందని అర్థం. ఆనందం మీకు లభిస్తుంది. దేనిచే మోక్షం చేకూరునో ఆ ప్రయత్నం అందే దృష్టిని ఉంచుకోవాలి. దానిని సాధించటంటే దత్తచిత్తుడై ఉన్నచో మోక్షము దానంతట అదియే వస్తుంది. తాను కోరుకున్నను బ్రహ్మానందంలోకి అతడు పొందే తీరుతాడు. కాబట్టి అక్కడే ఉండాలని చెప్పారు. ప్రయత్నం అందే దృష్టిని ఉంచుకునినచో దానిని సాధించుటయందే దత్తచిత్తుడై. దత్తచిత్తుడు అంటే అందులో లగ్నమైన చిత్తం అని. ఎప్పటికప్పుడు అందులోనే ఉండాలి తప్ప 4 రోజులు ఇటు 4 రోజులు అటు. కాబట్టి నాకు ఇంకనూ మోక్షం కలగలేదే, ఆనందం నన్ను పొందలేదే. కాబట్టి ఆనందం నిన్ను పొందక్కర్లే, ఆనందం నీ దగ్గరే ఉంది అని ఎవరు నువ్వు దిగులు పడక్కర్లేదు. ఏ క్షణమందు జనులు తమ మనస్సును, వినండి శ్రద్ధగా, ఏ క్షణమందు సెకనందు సాధకుడు తన మనస్సును కల్మషరహితముగా రజోగుణ తమోగుణ వర్జితముగా చేసుకుంటాడో ఆ సెకని ఎందే సర్వోత్తమమైన ఆనందం వచ్చి వారిని వరిస్తుంది అని భగవానుడు ఈ శ్లోకంలో సర్వులకు అభయం ఇచ్చారు. తత్ ప్రయత్నములను ఆచరించి ఆనందానుభూతిని పొంది జన్మను ధన్యం చేసుకోండి అని చెప్తున్నారు. మీ చేతుల్లో సందేహం లేదు, మీకు కూడా తెలుసు ఆ సందేహం ఏం లేదని. హాయిగా పొందవచ్చునన్న సంగతి మీకు కూడా తెలుసు. ఉత్తమ ఆనందాన్ని పొందుటకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కామాది రజోగుణ తమోగుణ వికారాలను తొలగించుకోవాలి. వాసనా మాలిన్యాన్ని పాపమును పారద్రోలి దోషరహితముగా చేసుకోవాలి. మోక్షము సులభంగా లభించవలెననిన మనస్సులో గల పాపాలను, దుర్గుణములను, కామక్రోధాదులను పోగొట్టుకోవాలి. మనస్సును నిరంతరము ఆత్మ యందే లయింప చేయాలి. ఆత్మ ధ్యానపరుడై ఉండాలి.
చిత్తమందలి కల్మషము దోషము దూరీకృతం చేసుకోవాలి. ఈ కల్మష రాహిత్యమును గురించి పరమాత్మ పదే పదే హెచ్చరిస్తున్నాడు. ఏలానినా మలిన చిత్తమున ఆత్మ జ్ఞానం ఉదయించదు. కల్మష చిత్త కల్మష చిత్తము ఆత్మయందు లయించదు. దృశ్య వాసనలు పాపములు గల మనస్సు విజాతీయముగా ఉండును. కావున సజాతీయమగు ఆత్మ అందు అది కలవదు. పాలు నీళ్లు కలుస్తాయా? తేడా తెలుస్తుంది కదా, కలవు. తేడా తెలుస్తుంది కదా. పాలు చిక్కగా లమ్ము, నీళ్లు కలిసినప్పుడు తేడా పలుచకపోలేదు. అర్థము తేడా తెలియకుండా కలవాలి. హంస తేడా చేస్తుంది, హంస పీల్చే నీళ్ళల్లో నీళ్లు కరెక్ట్ కలుస్తాయి, పాలల్లో నీళ్లు కలిసినట్టు అనిపిస్తుంది నీకు, కానీ తేడా తెలుస్తుంది కదా. నీళ్లు కలిపారని తెలియట్లే, పాలు నీళ్లు కలిసినట్టుగా అనిపిస్తుంది. అవునా కదా? కలిసిందా పూర్తిగా? చూడండి, ఒకే రకం బుద్ధులు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, వేరే బుద్ధులు ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారా? నిజాతీయం అంటే అదే. మళ్ళీ ఒక అమ్మ కూతురు చెప్పుకున్నట్టుగా అమ్మ కోడలు చెప్పుకుంటే, అదే అత్త కోడలు చెప్పుకుంటారంటే చాలా రేర్ కదా. కాబట్టి వాటి గురించిన డిస్కషన్ కాదు ఇక్కడ. ఇక్కడ సజాతీయం విజాతీయం, సజాతులు విజాతీయులు. మరి తండ్రి కొడుకులు ఎప్పుడు దెబ్బలాడుకుంటారు? ఏ ఇంట్లో చూసినా దెబ్బలాట్లుంటాయి. చూడండి మరి ఎంత చాలా చోట్ల చూశాను. తండ్రి కొడుకులు ఎప్పుడు సామరస్యంగా, చాలా రేరు అత్త కోడలు అలాగా అలా అంటారు. మరి అక్కడ ఏంటి తేడా అంటే చెప్పగలమా మనం? అదంతే. కొన్ని చోట్ల మళ్ళీ చాలా బాగా ఉంటారు తండ్రి కొడుకులు. ఏదైనా అంతే మా లోకో భిన్న రుచి కుర్రకో బుద్ధి జీవహకో ఇదనలేదు, అలా ఉంటుంది అంతే. ఇది ప్రపంచం అంటేనే అంత. కాబట్టి ఇక్కడ సజాతీయం విజాతీయం అంటే లయం అవ్వటం, అంటే భేదం లేకుండా ఉండటం అని అర్థం, అభేద స్థితి. కాబట్టి నీళ్లు కలిసినప్పుడు అభేదంగానే ఉంటుంది. నువ్వు మళ్ళీ దాన్ని విడది సముద్రంలో నది జలాన్ని విడదీయగలవా? నువ్వు తీయలేదు. అది అట్లా అన్నమాట దాని గురించి. కాబట్టి పాపములు గల మనస్సు విజాతీయంగా ఉంటుంది. కావున సజాతీయమగు ఆత్మయందు కలవదు. కావున దాని అందలి దోషములను ప్రయత్నపూర్వకంగా తొలగించి నిర్మలం చేసుకోవాలి. ఆత్మయందు అప్పుడు లయిస్తుంది. వాసన రాహిత్యము ఆత్మచింతన రెండును ఆవశ్యకములేనని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి చిత్తాన్ని ఎప్పుడు శుద్ధంగానే ఉంచుకోవాలి. కాబట్టి ఈ ప్రయత్నము ఏదియో ఒకానొక కాలమున చేసినా చాలదు, నిరంతరము చేయించి ఉండవలెను. కాబట్టి నేను చక్కగా ఏమండి ఈ రోజంతా అసలు నా మనసులో ఎవరి మీద ద్వేషం రాలేదండి, ఏది రాలేదండి, చాలా పరమానందంగా ఉన్నాను అని రేపు పొద్దున్న లేవగానే దైనందిన జీవితంలో ప్రతిరోజు, దైనందినం అంటే ఎవ్రీడే, మస్ట్ అండ్ షుడ్ అంతే. మనసా వాచా కర్మణ అద్వైతమే. అలా చేస్తేనే వాడు సాధకుడు అవుతాడు, ఆ సాధన నుంచి శిష్యుడు అవుతాడు. సాధన లేని శిష్యుడు ఏమవుతాడండి కదా? చెప్పి అన్న తర్వాత పరిగెత్తుకు వచ్చేవాడు శిష్యుడా? అనక ముందు వచ్చేవాడు శిష్యుడు. అన్నాక వచ్చే వాళ్ళని ఏమనాలి నాకు తెలియదు. కాబట్టి ఏదో ఒకానొక కాలంలో చేసిన చాలదని నిరంతరము చేయాలని తెలుపబడింది. మనుజుడు అతి సులభముగా బ్రహ్మానుభూతిని పొంది పరమానందాన్ని కైవసం చేసుకుంటాడు. కాబట్టి ఈ సాధనలంటే చిత్తంలో ఎటువంటి కాబట్టి దీనికి ఒకటే, దైనందిన ప్రయత్నపూర్వకంగా నిరంతరం ధైర్యంగా, ప్రయత్నం అనకూడదు అసలు, ధైర్యంగా మనస వాచ కర్మణ ఎవరైతే అద్వైతాన్ని ఆచరిస్తారో వారే ఆ యొక్క బ్రహ్మాన్ని శీఘ్రంగా పొందుతారు. ఎందుకంటే సాధనలు అంటే అదే, ఆ నామస్మరణ అనే సాధన, ఆ సాధన చేస్తూనే ధర్మంగా అద్వైతాన్ని ఆచరించాలి అంతే. కాబట్టి ఆ సాధనలు చేయి వారికి బ్రహ్మ సాక్షాత్కారం సులువుగా లభించును, చెయ్యని వారికి ఎంత కష్టపడినా నువ్వు లభించదు. ఇంకా చెప్పక్కర్లే కదా. కానీ పరమాత్మ అని చెప్పాలి. ఏమంటే చేయకపోతేనంటే మళ్ళీ ప్రశ్న వేస్తే ఎట్లా? అంటే ఇంకా చేసేదేం లేదు, అక్కడ లభించదు.
ప్రపంచమున దృశ్యములో కాలము గడుపు ఏ వ్యక్తి గాని దృశ్య వస్తువుగా ఏది గాని బ్రహ్మమును తాకలేదు అంటే కనీసం స్పృశించలేదు అని అర్థం. మిథ్యా వస్తువు సత్య వస్తువుని ఎలా స్పృశిస్తుంది? స్వప్న పదార్థము జాగ్రత్తని తగులగలదా? నిర్మల చిత్తుడగు ఒక్క ఆత్మ ధ్యాన పరాయణుడే ఆ బ్రహ్మాన్ని అంటే ఆత్మను పొందగలడు. తాకగలడు అంటే పొందగలడు అని అర్థం. అక్కడ తనని తాను తెలుసుకున్నవాడు అవుతాడు, బ్రహ్మమందు లీనమవుతాడు. అప్పుడు అతనికి కలుగు సుఖము ఇంతింత కాదు. 50 భూమా తత్సుఖం నా అల్ప సుఖమస్తి అన్నట్లు భూమా రూపముకు అనంత సౌఖ్యం అతనికి కలుగునంటే ఆ బ్రహ్మానందం అతనికి కలుగుతుంది. దృశ్య వస్తువులందు అలాంటి సుఖం ఉంటుందా? ఉండదమ్మా. చూస్తామండి, ఎన్ని చేస్తారు, కొన్ని అయిపోవు. అయిపోయిందా లేదా అప్పుడు సుఖం, కానీ ఎక్కువ తెచ్చుకుంటే పాడైపోవు. చూడండి, రెండు ఉన్నాయి కదా, ఎక్కువ తెచ్చుకుంటే పాడవుతాయి, కొంచెమే తెచ్చుకుంటే తొందరగా అయిపోతుంది. ఎట్లా? నిమిషానికి ఒకసారి చేసుకోవాలన్నా కష్టమే, తెచ్చించాలన్నా కష్టం. మొదట్లో తెస్తారండి, 4 సార్లు వస్తారు ఉత్సాహంగా, 5వసారి పనుందని చెబుతారు. దృశ్య వస్తువుల ఎందు అట్టి సుఖం ఉండదు. కనుకనే ఆత్మ సుఖాన్ని ఆత్యంత సుఖం అని అన్నారు. హిరణ్య గర్భుని సుఖము కూడా ఆత్మానంద సాగరమున ఒక బిందువే అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆత్మానందాన్ని ఎవరైనా పొందగలరు. ఆ ప్రయత్నములు అంటే సాధన చేసినచో ఈ జీవితం అంతే పొందగలరు, సందేహమే లేదు. ప్రయత్నం ఎప్పుడు చేస్తే అప్పుడే కదండి పొందుతారు. ప్రయత్నం చేయకుండా సరేలేండి అంటే ఎప్పుడు పొందలేదు, మళ్ళీ ఏవో జరుగుతాయి. అందువల్ల ప్రయత్నము నిరంతరంగా ఉండాలి, అవి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి ఆ ప్రయత్నము. అప్పుడు మాత్రమే ఆ సజాతీయమైన ఆత్మలో విలీనం అవుతారు. లేదా మనసులో దోషాలు ఉండటం వల్ల విజాతీయులు అయిపోతారు. రాక్షసులు అంటే అదే కదండి, వేరే వాళ్ళు ఉన్నారా? వేరే ఎవరు? రెండే, ఒకళ్ళు బ్రహ్మములు లేదా రాక్షసులే. పిశాచాలు అంటారు లేదండి, దెబ్బని పిశాచాలు అనుకోండి, మీకు ఏది కనుకుంటే అది అనుకోండి. మీరు పిశాచాలు అయితేనేమో ఇవి సాధకులే, అంటే బ్రహ్మం కావాలంటే సాధన చేయాలి, సింపుల్, ఏం లేదు. పిశాచాలు గాల్లో తేలిగా ఉంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, మీరు ఆలోచించుకోండి. బ్రహ్మ ఒక దగ్గరే అదేదో అంటారు కదా, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, మీ ఇష్టం, మీరు ఏది డిసైడ్ అయితే అది అవ్వచ్చు. పిశాచాలు కావాలా, పేరు ప్రఖ్యాతులు పొందాలా, ఫలానా పిశాచి ఉంటుంది. అంటే మరి నామరూపాలు అంటే పిశాచాలే కదా. ఐడెంటిటీ అని చెప్పాడు కదండి, పిశాచాలు కూడా అని. ఇల్లు మూతపడి ఉంటే లోపల పిశాచాలు కూడా తిరుగుతాయని చెప్పలేదు, ఇప్పుడే కదా తలుచుకున్నారు. ఫలానా పిశాచి అని ఐడెంటిటీ పెట్టుకోవచ్చు. కాబట్టి అలా పెట్టుకోవచ్చు. బ్రహ్మానికి ఐడెంటిటీ ఎక్కడ ఉందండి? బ్రహ్మానికి ఐడెంటిటీ లేదు అసలు. కాబట్టి మీ ఇష్టం ఏం చేస్తారు. కాబట్టి అలానే పిశాచాలను తలుచుకోకండి అసలే రాత్రి. కాబట్టి బ్రహ్మాన్ని తలుచుకుంటే బ్రహ్మానందంగా ఉండండి. శుభ భూయా.